హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ఆర్థిక మంత్రి భరోసా అండి. కీలక ప్రెస్ మీట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కలిసిన ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ కీలక చర్చలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు నాయకులు కలిసి పెన్షనర్ల సమస్యలపై చర్చించిన వివరాలను మనమైతే ఈరోజు తెలుసుకుందాము. ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు మంత్రి గారి స్పందన మరియు ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి కీలక ఆదేశాలపైన మరింత విస్తృతంగా అయితే పరిశీలిద్దాము. ముఖ్యంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని ఏపీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారితో కలిసి ఈ మేరకు మంత్రి పయ్యావుల కేశవ్ గారితో అయితే సమావేశమయ్యారు. ఇక ఎస్‌జీపీఏపీ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ యొక్క సమావేశంలో పెన్షనర్లకు సంబంధించినటువంటి పలు ముఖ్యమైనటువంటి అంశాలపై కూలంకషంగా చర్చించారు. మరి ఇందులో ముఖ్యంగా మనకు ప్రధాన డిమాండ్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో, వినతి పత్రాన్ని అయితే సమర్పించారనమాట పెన్షనర్స్ అసోసియేషన్ వారు. ఇందులో ముఖ్యంగా ఫస్ట్‌ది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సవరణ చేయాలి అంటూ పెన్షనర్లు అభ్యర్థించినటువంటి ప్రధాన అంశాల్లో ఒకటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పూర్వపు రేట్లకు, అంటే మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, మనకు 11థ్ పీఆర్సీలో 10% ఉన్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి 7% తగ్గించారు. అలాగే 15% ఉన్న పెన్షన్‌ను తిరిగి 12% మాత్రమే చేశారు. సో, దీన్ని మళ్ళీ పూర్వపు 10%, 15%కి సవరించాలని, వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకి ఇది చాలా ముఖ్యమైన ఆర్థిక భరోసా అవుతుందని తెలిపారు. వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంపు కూడా అత్యవసరమని అయితే వారు చెప్తున్నారు. ఇక రెండవ అంశం ఏంటంటే, వారిచ్చిన వినతి పత్రంలోని రెండవ అంశం పెండింగ్ మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపుల కోసం. అంటే గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను తక్షణమే వీటిని చెల్లించాలని పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది. ఆరోగ్య సమస్యలున్న పెన్షనర్లకు ఈ బిల్లుల చెల్లింపులు ఎంతగానో ఉపకరిస్తుంది. చాలామంది పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే మెడికల్ రియంబర్స్‌మెంట్ ఇవ్వాలి. ఇక మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితి కూడా పెంచాలి అంటూ మూడో వినతి. సో, ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితిని రూ. 2,00,000 నుంచి రూ. 5,00,000 వరకు పెంచాలి అనే ప్రతిపాదన పెంచాలని కోరారనమాట. సో, నేటి వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ పెన్షన్ పెంపు పెన్షనర్లకు పెద్ద ఊరటనిస్తుంది. తీవ్రమైన వ్యాధులకు లక్షల్లో ఖర్చులవుతున్నాయి కాబట్టి ఈ యొక్క పరిమితి పెంచడం అనేది సముచితమైనదే. ప్రభుత్వం ఒకసారి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉందన్నమాట. ఇకపోతే ఈ అంశాలన్నిటి పట్ల కూడా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సానుకూలంగానే స్పందించినట్టుగా సమాచారము. ఇది పెన్షనర్లకు ఒక శుభవార్త అనే చెప్పవచ్చు. ఇకపోతే ఎన్‌జీపీఏపీ 2016 డైరీకి మంత్రి గారి సందేశం. అదేవిధంగా ఏపీ ఎన్‌జీపీఏ 2016 డైరీకి సందేశం ఇవ్వాల్సిందిగా అయితే ఆర్థిక మంత్రి గారిని కోరగా వారు వెంటనే అంగీకరించి సందేశం కూడా ఇవ్వడం జరిగింది. ఇది పెన్షనర్స్ అసోసియేషన్‌కు మంత్రి గారి నుండి లభించిన గుర్తింపుగా భావించవచ్చు. ఈ కార్యక్రమానికి సహకరించిన పెన్షనర్ల సమస్యలపై ఆర్థిక మంత్రి గారికి సమగ్రంగా విశ్లేషించిన ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారికి, ప్రధాన కార్యదర్శి రమణ గారికి, ఎస్‌జీపీఏపీ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ జి ప్రభుదాస్ గారు ధన్యవాదాలైతే తెలిపారు మరియు అభినందించారు. 6 వారాల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై హైకోర్టు ఆదేశాలు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే
గతంలో మనం చర్చించుకున్నట్టుగానే 2024 మే మరియు జూన్ నెలల్లో రిటైర్ అయిన వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయిన గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ మరియు పీఆర్సీటీఏ బకాయిలు చెల్లించకపోవడంతో ముగ్గురు ఉపాధ్యాయులు హైకోర్టునైతే ఆశ్రయించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు, ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు మరియు ఆర్టికల్ 300A ఆస్తి హక్కుల ఉల్లంఘన అని వారు వాదించారు. మరి దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు 2024 అక్టోబర్ 13న సదరు ఉద్యోగులకు సంబంధించిన అన్ని బకాయిలను 6 వారాల్లోగా చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వేలాది మంది పెన్షనర్లకు ఒక ఆశాకిరణం లాంటిది. హైకోర్టు జోక్యం చేసుకొని బకాయిల చెల్లింపులకు గడువు విధించడం పెన్షనర్ల ఆశలను చిగురింపచేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఆర్థిక భారాన్ని సాకుగా చూపకుండా వారి హక్కులను గౌరవించే విధంగా నిర్ణయం తీసుకోవాలనైతే మరోసారి కోర్టు తీర్పు ద్వారా అయితే స్పష్టమైంది. మొత్తంగా ఆర్థిక మంత్రి గారితో జరిగిన చర్చలు మరియు హైకోర్టు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కొంత సానుకూల వాతావరణాన్ని అయితే సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు పెన్షనర్ల జీవితాల్లో వెలుగు నింపాలని అయితే ఆశిస్తున్నాము. సో, వీడియోనైతే తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.